ఆరోగ్యం కోసం సిటీ వాసులు వాకింగ్ చేస్తూ ఉంటారు, సైక్లింగ్ చేస్తుంటారు. అయితే నీటిలో ఈ బోట్‌తో వాకింగ్ చేయడం, బోట్ షికారు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. అంటే బోట్ సైక్లింగ్ ఇలా రోజుకొకసారి ఈ నీటిలో బోట్ సైక్లింగ్ చేస్తే ఒక వ్యాయామం ఆరోగ్యంగా ఉంటారు. ఒక సంకల్పంతో కాకినాడ నగరవాసులు ఈ బోట్ సైక్లింగ్ అనేది చేస్తున్నారు. ఒకసారి చూద్దాం వివరాలు. నిజ జీవితంలో మనకి ఎన్ని కష్టాలు లేక ఎన్ని సుఖాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విధిగా ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పుకోవచ్చు. దీనికి ప్రధానంగా వ్యాయామం అనేది తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే వ్యాయామంలో కూడా అనేక రకాల సరికొత్త విధానం కాలానికి అనుగుణంగా అనేక రకంగా తిరుగుతున్నాయి. దీంతో కాకినాడ కేంద్రంగా, జిల్లా కేంద్రంగా రూరల్ ప్రాంతంలో ఈ సైకిల్ మనం ఏ విధంగా తొక్కుతామో అదేవిధంగా ఈ బోట్ సైక్లింగ్ అనేది యథావిధిగా ముఖ్యంగా డైలీ ఒక అలవాటుగా మార్చుకుంటున్నారు కాకినాడ నగరవాసులు. ఒక పక్క ఆహ్లాదకరమైన వాతావరణం, మరోపక్క ఆరోగ్యం కోసం ఈ సైక్లింగ్. ఒకవేళ కుటుంబాల సమేతంగా సరదాగా వెళ్ళాలనుకుంటే ఒకవైపు ఇద్దరు దాదాపు 2 కిలోమీటర్ వరకు కూడా ఈ ప్రయాణం సాగుతుందని నీటిలో. రిటర్న్ వచ్చేటప్పుడు మరలా మరొక ఇద్దరు మారుతారు. అలా కాకుండా ఇండివిజువాలిటీగా హంస బోట్, అంటే ఇది కూడా సైక్లింగ్ బోటే. ఇందులో ఇద్దరు మాత్రమే ఎక్కే అవకాశం ఉంటుంది. ఇరువురు కూడా ఈ చక్కని ప్రాంతంలో సైక్లింగ్ చేస్తూ వెళ్ళచ్చు. ఒక పక్క చక్కని వాతావరణంలో ఒక ఎంజాయ్ చేస్తున్న తీరుతో పాటు మన ఆరోగ్యానికి సంబంధించి ఏదైతే మనము ఇంట్లో సైకిల్ తొక్కుతాం, అలా కాకుండా ఈ ప్రాంతానికి వచ్చి ఇలా మనం సైకిల్ తొక్కామంటే కాస్త ఉత్సాహంగా ఉన్నట్టు ఉంటుంది, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది అన్నట్టుగా నగరవాసులు ఎక్కువగా మొక్కు చూపుతున్నారని చెప్పుకోవచ్చు. కాకినాడ రూరల్కి సంబంధించి ఏదైతే బీచ్కి వెళ్ళే రహదారిలో మనకి గ్లాస్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది, దానికి సమీపంలోనే ఈ హంస సంబంధించిన సైక్లింగ్ బోట్ అనేది మనకి అక్కడ అందుబాటులో ఉంటుంది. ఇద్దరు అదేవిధంగా నలుగురికి సంబంధించిన 2 బోట్లు అక్కడ సంబంధించిన నిర్వాహకులు చేశారు. సేఫ్టీ కూడా ఎటువంటి ప్రమాదాలు చేరకుండా ప్రత్యేక సేఫ్టీ సైతం అక్కడ నిర్వాహకులు తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఉత్సాహంగా నగరవాసులే కాదు, ముఖ్యంగా వీకెండ్ పర్వదినాలు వచ్చాయంటే సాటర్డే సండే ఎక్కువగా ఈ సాగర తీరం, కాకినాడ రూరల్లో ఉన్న సాగర తీరానికి నిత్యం వేలాదిగా వచ్చే విధంగా పర్యాటక ప్రాంతానికి వస్తారు. వచ్చిన వారంతా కూడా ఈ సరదాగా కాసేపు ఎంజాయ్ చేస్తున్న తీరు కనబరుస్తున్నారు. మరోపక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎక్కువగా ఈ బోట్ సైక్లింగ్ అనేది ఉపయోగపడుతుందని నిర్వాహకులు కూడా ప్రత్యేకంగా పేర్కొంటున్న తరుణంలో అక్కడ క్యూ కడుతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే అక్కడ ఉన్న అందుబాటులో 2 బోట్లు మాత్రమే ఉంచారు. 6గురు మాత్రమే ట్రిప్కి వెళ్ళాల్సి ఉంది. దాదాపు అరగంట నుంచి 45 నిమిషాలు సమయం పట్టే అవకాశం ఉంది. ఏదో ఒక క్యాష్ చేసుకుందాం అని కాకుండా ఒక నిర్ణీతంగా కార్యక్రమంకి శ్రీకారం చుట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. సాగర తీరం ముందు ఒక నీరు ఉంటుంది, చక్కగా ఆ ఎదురు గ్లాస్ బ్రిడ్జ్, మరోపక్క ప్రకృతి సోయగం, ఇలా వీటి మధ్యలో ఈ హంస వాహనంపై సైక్లింగ్ అనేది చేయడం ద్వారా దాదాపు 30 నిమిషాల పైగా మనం ఏదైతే మన కాళ్ళు 2తో ఈ సైక్లింగ్ చేస్తున్నామో దానివల్ల మన ఆరోగ్యానికి మంచి ఉపయోగాలు ఉంటాయని కూడా నిపుణులు చెబుతున్నారు. దీంతో కాకినాడ కేంద్రంగా ప్రస్తుతం ఈ బోట్ సైక్లింగ్ అనేది ఉత్సాహవంతమైనగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు కూడా కాకినాడ వచ్చారంటే ఖచ్చితంగా ఈ రూరల్ ప్రాంతం ఏదైతే సాగర తీరం ఉందో ఆ ప్రాంతంలో గ్లాస్ బ్రిడ్జ్ సమీపంలో మనకి ఈ సైక్లింగ్ బోటింగ్ అనేది కనిపిస్తుంది. అంటే నైట్ టైం కాకుండా సాయంత్రం సమయంలో ఎక్కువగా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకినాడలో బోట్ సైక్లింగ్ ఆరోగ్యం కొరకు, ఆనందం కొరకు ఈ బోట్ సైక్లింగ్ అనేది కాకినాడ ఉప్పుటేరు ప్రాంతంలో ఏర్పాటు చేశారు. నిజానికి ఎక్సైజ్గా కూడా ఇది పట్టణవాసులు ఫీల్ అవుతుంటారు. పట్టణవాసులతో పాటు రూరల్ ప్రాంతవాసులు కూడా మరి కాళ్ళతో ఎక్సైజ్ చేసుకుంటూ సైకిల్ ఏ విధంగా తొక్కుతామో నీటిలో ఈ బోటింగ్ సైకిల్ విధానం చేసుకుంటూ వెళ్తూ ఉంటారు.